ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ, అనేక మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఈ దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఇవి రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం CGGPOA ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం X వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ, A historic tribute to India's longest serving continuously elected Prime Minister Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. He is both our anchor and our innovator, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత, ఆధునిక, ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్దరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉన్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 3,80,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbi.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి. లక్ష్మి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.